గర్వాపసి అంటే ఏంటిది? గర్వాపసి అని అంటే ఈ హిందూ మతోన్మాదుల యొక్క దృష్ట్యా వేరే మతం నుంచి హిందూ మతంలో తీసుకురావడం. అంటే ఘర్ అంటే ఇల్లు. మరి వేరే మతంలో ఉన్నటువంటి వారు ఇల్లు కాదా అని చెప్పి మనం ప్రశ్న వేసుకున్నట్టయితే వీరి దృష్టిలో ఇల్లు కాదు. అదేలో నేను చెప్తాను. అసలు ఉపనిషత్తు ఏం చెప్తున్నది? మహా ఉపనిషత్తు 6వ అధ్యాయము 5వ శ్లోకము మరి 71 నుంచి 73 వరకు వసుదైక కుటుంబము అని చెప్పి వర్ణించబడింది. వసుదైక కుటుంబం అని అంటే వసుధ అంటే ఈ భూగోళం లేదా జగతి. ఈ జగత్తులో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఒక్క కుటుంబంతో సమానము అని చెప్పి శ్లోకం చెప్తున్నది. అలాగే మాలాగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మన అందరికీ తండ్రి ఒక్కడు కాడ ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని చెప్పి అక్కడ కూడా మనం చదవగలము. అంటే ఈ సర్వ జగత్తునకు తండ్రి ఒక్కడే, ఆ ఒక్కడైనటువంటి కుటుంబము మరి ఈ జగత్తు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారమందరము మనం పిల్లలం. అలా అయినప్పుడు ఒకటే కుటుంబం అయినప్పుడు మరి గర్వాపసి ఎలా చేస్తారు? అదే కుటుంబంలో ఉన్నటువంటి వారిని అదే కుటుంబంలోనికి చేర్చడం గర్వాపస కాదు. అయితే ఈ మతోన్మాదుల యొక్క దృష్ట్యా లేకపోతే మతోన్మాదుల యొక్క మనస్తత్వం బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటిదనంటే వారు వేరే మతంలో ఉన్నటువంటి వారిని తమ మతంలో కలుపుకోవడం అంటే దాని అర్థం ఏంటిది అని అంటే మతంలో కాదు, రాజకీయపరమైనటువంటి కుటుంబంలో కలుపుకోవడం అని చెప్పి మనం భావించుకోవాలి. ఎందుకనంటే వారు హిందువులను ఒకచోటికి తీసుకొచ్చి తక్కిన మతస్థులను వారిని వేరు చేసి ఈ యొక్క ఓట్లు సాధించుకొని అధికారం చెలాయించాలనే ఉద్దేశం కలిగి ఉంటారన్నమాట. అందుకొరకు గర్వాపసి అంటున్నారు. ఎందుకనంటే మరి వసుదైక కుటుంబం అంటే ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో అనేక ఆచారాలు లేకపోతే మత సిద్ధాంతాలు మత విధానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని కలిపే వసుదైక కుటుంబం అని చెప్పాలి. ఎందుకంటే హిందూ అనేటువంటిది సింధు లోయ నుంచే వచ్చింది కాబట్టి ఈ యొక్క సింధు లోయలో ఉన్నటువంటి వారందరూ హిందువులే కనుక ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ ఆ ఒక్క దేవుని పిల్లలే అవుతారు. అంతేకాకుండా ఆ ఒక్క దేవుని యొక్క తత్వముని మనం తెలుసుకోవాలి. అసలు నిజమైనటువంటి భక్తుడు ప్రతి ఒక్క గ్రంథములో నుంచి ప్రతి మతంలో నుంచి దేవుని యొక్క సారాన్ని గ్రహిస్తాడు లేదా ఆయన తత్వాన్ని గ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.